గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు కాపు దిగ్గజాలు ఫలితాలపై పెదవి విప్పడం లేదు. ఆ ఇద్దరు ఎన్నికల వేళ చేసిన హడావిడి ఒక స్థాయిలో ఉంది. ఒకరు టీడీపీ కూటమికి మద్దతుగా నిలిస్తే మరొకరు వైసీపీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతుగా పనిచేశారు. వారే మాజీ మంత్రులు కాపు నేతలు అయిన చేగొండి హరిరామ జోగయ్య, అలాగే ముద్రగడ పద్మనాభం. పోలింగ్ ముగిసి 2 వారాలు దాటినా ఆ ఇద్దరు నేతలు పెదవి విప్పడం లేదు. టీడీపీ కూటమిదే అధికారమని చేగొండి నుంచి ప్రకటన రాలేదు. అలాగే పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని ముద్రగడ పోలింగ్ జరిగిన 2-3 రోజుల తర్వాతైనా స్టేట్మెంట్ ఇస్తారనుకుంటే అది లేదు. ఇక్కడ ముద్రగడ ప్రకటన కోసం అంతా ఎందుకు ఎదురు చూస్తున్నారంటే ఆయన పవన్ ఓటమిని బలంగా కోరుకున్నారు. పవన్ ని ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని ఒక పెను సవాల్ చేశారు. మరి అంతలా పంతం పట్టిన పెద్దాయన దానికి తగినట్టుగా పోలింగ్ సరళి జరిగిందని చెబుతూ ప్రకటన చేస్తారు అని ఆశించిన వారిని నిరాశ తప్పలేదు. అంతేకాకుండా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన గట్టిగా ఎన్నికల ముందు చెప్పారు. ఆనక మాత్రం సైలెంట్ అయ్యారు. దీంతో ఇది వైసీపీలోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చగా సాగుతోంది. మరోవైపు చేగొండిది అదే తీరు. ఆయన ఎన్నికల ప్రచారానికి ముందు నుంచే లేఖల ద్వారా సలహా సూచనలు చేస్తూ వచ్చారు. పోలింగ్ దగ్గర పడే కొద్దీ కూడా తన ఆలోచనలు పంచుకుంటూ వచ్చారు. మరి ఆయన ఆలోచనలకు అనుగుణంగా పోలింగ్ జరిగి కూటమి అధికారంలోకి రానుందా అన్నది చూడాలి. ఇక పవన్ కి ఉప ముఖ్యమంత్రి హోం మంత్రిత్వ శాఖతో ఇవ్వాలని ఆయన గతంలో కోరారు. ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయ్యారు. ఒకవైపు నారా లోకేష్ ప్రాధాన్యత టీడీపీలో పెంచడానికి కొందరు నేతలు డిమాండ్లు చేస్తూ ప్రయత్నాలు చేస్తుంటే చేగొండి పవన్ కోసం ప్రకటనలు ఎందుకు చేయడం లేదు అన్న చర్చ ఉండనే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంగా 1/2 శతాబ్దానికి పైగా అనుభవం గడించిన ఈ భీష్మాచార్యుడు ఏపీలో జరిగిన పోలింగ్ దాని సరళి మీద తనదైన విశ్లేషణ చేస్తారని అందరూ ఎదురు చూశారు. కానీ అది కూడా జరగలేదు. మరి ఆయన మనసులో ఏముందో తెలియడం లేదు అంటున్నారు. అటు ముద్రగడ ఇటు చేగొండి మౌనముద్రలోనే ఉండిపోవడం వెనుక కారణాలేంటి, దాని వెనుక వ్యూహాలున్నాయా అన్న దాని గురించి కూడా చర్చ సాగుతోంది. ఇప్పుడే ఎందుకు అని వారు ఆగారా, లేక కౌంటింగ్ తర్వాత తమ గొంతులు విప్పుతారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా గోదావరి రాజకీయం ఒక్కసారిగా చప్పబడిపోయింది.